హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నాకు కొంత హెల్త్ బాగాలేకపోవడం వల్ల 2-3 డేస్ వీడియోస్ చేయలేదు. సో టుడే కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, కానీ సరే ఒక చిన్న వీడియో చేద్దాం 1 మార్క్ వచ్చేదని చెప్పేసి చేస్తున్నా. సో నక్సలైట్ ఉద్యమం అని చెప్పేసి మన తెలంగాణ మూమెంట్లో సెక్షన్ 2లో ఉంటుంది, సెకండ్ యూనిట్. సో ఈ థర్డ్ యూనిట్, ఈ నక్సలైట్ మూమెంట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. అంటే ఒక 12 క్వశ్చన్స్ వస్తాయి ఈ నక్సలైట్ మూమెంట్ నుంచి. ఒక క్వశ్చన్ వచ్చేసి ఆ నక్సలైట్ ఉద్యమం కాలం నాటి బుక్స్, న్యూస్ పేపరు సంబంధించి ఒక క్వశ్చన్ అవుతుంది. 2 క్వశ్చన్లు కంపల్సరీ వస్తాయి. సో 1 క్వశ్చన్ అయితే కంపల్సరీ, 2 క్వశ్చన్స్ కూడా వస్తాయి. లాస్ట్ 3 క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ నుంచి. సో మనం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈరోజు వీడియో నుంచి 2 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా వస్తాయి. సో ఖచ్చితంగా వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్త్ బాగాలేకుండా చేస్తున్న కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ముఖ్యమైన మన చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి వీడియోస్. ఫస్ట్ కార్ల్ మార్క్స్ యొక్క గ్రంథం వచ్చేసి దాస్ క్యాపిటల్. ఎంఎన్ రాయ్ మానవేంద్ర రాయ్ యొక్క బుక్ వచ్చేసి వాన్గార్డ్. ఎస్ఏ డాంగే యొక్క గ్రంథం వచ్చేసి సోషలిస్టు. దీనిలో బుక్స్ అండ్ న్యూస్ పేపర్ 2 కలిసి ఉంటాయి, సో కన్ఫ్యూజ్ కాకండి. కొండపల్లి సీతారామయ్య యొక్క ఏంటంటే ప్రభాకర్ రెడ్డి అనే పేరుతో రచనలు చేసిండు. నెక్స్ట్ పెండ్యాల వరవరరావు యొక్క రచన వచ్చేసి సృజన. నారదాసు లక్ష్మణరావు యొక్క రచన వచ్చేసి గ్రామాలకు తరలండి నా అనుభవాలు. జ్యోత్స్న యొక్క పత్రిక ఆలోచన. తరిమల నాగిరెడ్డి యొక్క రచన వచ్చేసి తాకట్టులో భారతదేశం, ఇది వచ్చింది టీఎస్పీసీ గ్రూప్ 2లో. దేవునపల్లి వెంకటేశ్వరరావు యొక్క రచన వచ్చేసి భారత జనతా ప్రజాతంత్ర. అశ్విని కుమార్ యొక్క రచన వచ్చేసి జీవనాడి. ప్రసాద్ నిత్య జీవితంలో విదేశీ దోపిడీ అని చెప్పేసి రజనీకాంత్ అనే పేరుతో ప్రసాద్ అనే వ్యక్తి ఈ రచన చేయడం జరిగింది. వి ప్రకాష్ యొక్క గ్రంథం వచ్చేసి వడిసెల. దేవునపల్లి అజయ్ యొక్క రచన వచ్చేసి ప్రజాతంత్ర. సో ఈ 12 గ్రంథాల నుంచి ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అనేది తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి.